हरिः ओं श्रीगुरुभ्यो नमः। श्रीकैवल्यपदम्बुजेरुटकुनै चिन्तिंचदन् लोकरक्षैकारम्भकु भक्तपालनकला संरम्भकुन् दानवोद्रेकस्तम्भकु केळिलोलविलसदृग्जालसम्भूतनानाकञ्जातभवाण्डकुम्भकु మహానందాంగనాడింభకున్ పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండు అటనే పలికిన భవహరమగునట పలికెదవో వేరొండు గాథ పలుకగనేలా లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితంబు శోభితమున్ సువర్ణ సుమనస్సు జ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమలం వ్యాసాలవలంబు నైవలయున్ భగవతాఖ్య కల్పతరూర్విన్ సద్విజశ్రేయమై శ్రీమంతమై మునిశ్రేష్ఠకృతంభైన భగవతంబు భక్తితోడ వినగోరువారల విమల చిత్తంబుల చెచ్చర ఈశుండు చెక్కుగాక ఇతర శాస్త్రంబుల ఈశుడు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తులై కాంక్షసేయకయును తగిలియుండుట మహాతత్వబుద్ధి పరగాధ్యాత్మికాదితాపత్రయంబు నడచి పరమార్థభూతమై అధిక సుఖదమై సమస్తంబు గకయునయ్యుండు వస్తువు ఎరుగంగదగు భాగవతమునందు వెదకల్ప వృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మొనసియున్న భగవత పురాణ ఫలరసస్వాదన పదవిగనుడు రసిక భవవిధులు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. విదురుడికి మైత్రేయ మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి పరమాత్మ అయినటువంటి భగవంతుడైనటువంటి కపిల మహర్షి భగవంతుడి యొక్క సాకార రూపం ధరించినటువంటి పరమాత్మ యొక్క ప్రతి అంగము మీద కూడా దృష్టిని, మనసుని, చిత్తాన్ని కేంద్రీకరించి ఆయా అవయవాలను ఏ విధంగా ధ్యానించాలి అనేటువంటి విషయాల్ని ఆయన చెప్తూ ఉండేటువంటి సందర్భం మనకి 28వ అధ్యాయంలో 23, 24 అంతకు ముందున్న శ్లోకాల్లో మనం గమనించాం. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఎందుకు ఈ విధంగా కపిల మహర్షి తల్లికి ప్రతి అంగం మీద దృష్టిని కేంద్రీకరించాలి అని చెప్తున్నాడు అంటే, సాధారణంగా సృష్టి అనేటువంటిది ఇదంతా కూడా ఒక ఏదో అశ్వత్థ వృక్షం అనేటువంటి విధంగా చెప్తూ ఉంటాయి. ఇది ఒక మహావృక్షము అని. ఈ సృష్టి అంతా కూడా మహావృక్షము. ఆ తర్వాత ఈ మహావృక్షంలో అని కొమ్మలు ఉంటాయి, ఆకులు ఉంటాయి, పువ్వులు ఉంటాయి, ఓడలు ఉంటాయి, కాయలు ఉంటాయి, పళ్ళు ఉంటాయి, వాటి మీద అనేక రకాలైనటువంటి జంతువులు, రకరకాలైన పక్షులు ఇవన్నీ కూడా వాలుతూ ఉంటాయి. అదేవిధంగా మానవుడి యొక్క దృష్టి, మానవుడి యొక్క చూపు కానీ, పంచేంద్రియాలు కానీ మన ఎదురుగా కనిపించేటువంటి విశ్వం మీదకి వ్యాపించిపోయి ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే మన పంచేంద్రియాలు బయట వ్యాపిస్తూ ఉంటాయో ఒక్కొక్క దాని మీద మన దృష్టి, మన శ్రద్ధ కేంద్రీకరించబడి ఆ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చి మనసులోకి పెడుతూ ఉంటుంది. ఇప్పుడు అదే కాన్సెప్ట్ని ఏం చేశారు అంటే, పరమాత్మ స్వరూపం సాకార రూపం ఉంది, ఆకారం రూపంలో నామరూపాత్మకంగా అనుకున్నాగా. ఆ నామరూపాత్మకంగా వచ్చినటువంటి సందర్భంలో జాగ్రత్తగా కానీ మనం ముందు శ్లోకం చూసినట్లయితే, సమస్తమైనటువంటి సర్వదేవ నమస్కృతం, సర్వలోక నమస్కృతం, సర్వదేవ నమస్కృతం అంటే సమస్త లోకాలలో ఉండేటువంటి దేవతలందరూ కూడా వచ్చి నమస్కారం చేస్తున్నారమ్మా అని చెప్పాడు. అంటే ఏమైంది, మన దృష్టి ఏమైందనమాట, పరమాత్మ యొక్క సాకార రూపంతో పాటు సర్వలోకాలలో ఉండేటువంటి సమస్త దేవతాగణాలు కూడా ఆయనకి
నమస్కారం చేస్తున్నటువంటి ఆ భావం, ఆ పిక్చర్ని కపిల మహర్షి తల్లికి చెప్తూ మనకే ఆయనది ప్రొజెక్ట్ చేశాడు. అంటే మనం ఒక్క ఆకారాన్నే, ఆ స్వరూపాన్నే చూడకుండా సమస్తమైనటువంటి ముక్కోటి దేవతలు కూడా వచ్చి నమస్కారం చేస్తున్నారు. అదేవిధంగా సర్వలోకాలలో ఉండేటువంటి జనులందరూ వస్తున్నారంటే సిద్ధులు సాధ్యులు ఒకళ్ళే, వీళ్ళందరూ వస్తారు. అంటే ఏ కాంప్రహెన్సివ్ టోటల్ స్వరూపం అంతటినీ కూడా ఒక సాకార రూపంలోకి కుదించి చెప్తూ ఉండేటువంటి విషయంలో నిన్నటి శ్లోకం 23వ శ్లోకంలో జానుద్వయం జలజలోచనయా జనన్యా లక్ష్మ్యాఖిలస్య సురవందితయా విధాతు ఊర్వోర్నిధాయ కరపల్లవరోచిషా యత్ సంలాలితం హృది విభోరభవస్య కుర్యాత్. నిన్నటి శ్లోకంలో ఇంకా ఆ లక్ష్మీదేవి కమల పద్మాలు వంటి కన్నులు కలిగినటువంటి ఆ లక్ష్మీదేవి ఆ శ్రీహరి యొక్క జానువుల్ని తన ఊరు భాగాల్ని ఊర్వో నిధాయ తన తొడల మీద పెట్టుకుని కరపల్లవ రోచిషాహ, తన కరపల్లవాలు అంటే తన చేతులనేటువంటి మృదువైనటువంటి పల్లవాలు చిగురుల్లాంటి వాటిలతో, అవి కూడా రోచిష్ అంటే చాలా బాగా మెరుస్తూ ఉండేటువంటి, అంటే లక్ష్మీదేవి యొక్క కరముల యొక్క కాంతిని కూడా మనకి ఆ భావన చేస్తూ ఉండేటప్పుడు, ఆ భావన తర్వాత శ్రీ మహావిష్ణువు యొక్క జానుద్వయం, అదేవిధంగా అమ్మవారి యొక్క ఊరువుల యొక్క ఆ స్థితి, అదేవిధంగా సురవందితయా విధాతు, బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి అటు అమ్మవారికి ఇటు శ్రీహరికి కూడా నమస్కారం చేస్తూ ఉండేటువంటి ఆ దృశ్యాన్ని అమ్మ హృది కుర్యాతి, ఆ విధంగా ధ్యానించాలి అని చెప్పడంలో సర్వ దేవతలు కూడా లక్ష్మీ సహితమైనటువంటి ఆ స్వరూపాన్ని చేసి, ఇంకా భాగవతం మనకి అందిస్తూ ఉన్నది ఏమిటంటే శ్రీహరి యొక్క పాదాలను నెమ్మదిగా మనము కూడా ఒత్తుతున్నట్టుగా, దానిని నెమ్మదిగా సేవ చేస్తున్నటువంటి విధంగా భావన చేయాలమ్మా అని చెప్పిన తర్వాత, ఇప్పుడు ఆయన కపిల మహర్షి తల్లి దేవహూతికి వేదాత్మ విహగేశ్వర అని చెప్పి సమస్త వేదముల యొక్క ఆత్మస్వరూపం, అంటే సమస్త వేదాలలో ఉండేటువంటి ఆ అసలైనటువంటి భావస్వరూపం ఏదైతే ఉందో, భావం ఏదైతే ఉందో, అర్థం ఏదైతే ఉందో, పరమార్థం ఏదైతే ఉందో, అది గరుత్మంతుడి కింద మామూలుగా మనం చెప్తూ ఉంటాం. కాబట్టి అటువంటి గరుత్మంతుడిని ఈయన వాహనంగా చేసుకుని అటు ఇటు ఆ రెండు కాళ్ళు అటు ఇటు వేసి ఆయన ప్రయాణం చేస్తూ ఉండేటువంటి విషయం మనకు తెలిసిందేగా. ఆ విధంగా ఉండేటువంటి దానిని ధ్యానం చేయాలి. ఇప్పుడు లక్ష్మీదేవి అయింది, బ్రహ్మదేవతలు అయింది, తర్వాత సకల దేవతల నమస్కారాలు అయ్యాయి. అయిన తర్వాత ఇప్పుడు గరుత్మంతుడిని కూడా ఎప్పుడైతే గరుత్మంతుడి యొక్క భావం వచ్చిందో, వేదాత్మ విహగేశ్వర, వేదాల యొక్క స్వరూపం, ఆ వేదాలను అధిష్ఠించి ఉన్నటువంటి పరమాత్మ యొక్క ఆ శ్రీహరి యొక్క స్వరూపాన్ని ధ్యానం చెయ్యాలమ్మా అని చెప్తూ, ఊరు సుపర్ణ భుజయో అధిశోభమాన ఓజోనిధి అతసికా కుసుమావభాసౌ వ్యాలంబి పీతవర వససి వర్తమాన కాంచీకలాప పరిరంభినితం బింబం. అమ్మ, ఆయన యొక్క తొడలున్నాయే అవి ఊరు, ఆయన యొక్క తొడలు ఓజో నిధి. ఓజస్ అంటే కాంతిలో ఉండే, తేజస్సులో ఉండేటువంటి బలమును ఓజస్సు అంటారు. బలం అన్నమాట. మామూలుగా టెర్మినాలజీలో చెప్పుకోవాలంటే బలం అంటే స్ట్రెంగ్త్. అవి ఆ తొడలు చాలా బలమైనటువంటి తొడలు. ఆ తొడల మీదే మధుకైటవులు అనేటువంటి రాక్షసుని పడుకోబెట్టి వాళ్ళని సంహారం చేసినటువంటివి. కాబట్టి కాళ్ళ యొక్క బలం, శరీరం పైనుండి వచ్చేటువంటి శరీరం, కాళ్ళకు నిలబడడానికి కావలసినటువంటి బలం ఇచ్చేటువంటిది మామూలుగా థైస్ అంటాంగా, తొడలంటాంగా. అవి ఓజో నిధి, అవి ఓజో నిధులు. అవి రెండు కూడా అంటే తేజస్సులో, వెలుగులో ఉండేటువంటి బలము. తేజస్ అనేటువంటి దానికి ఏమిటంటే జ్ఞానం, వెలుగు. ఆయన వెలుగు స్వరూపుడు కాబట్టి, ఆయన జ్ఞానస్వరూపుడు కాబట్టి, ఆయన సత్యస్వరూపుడు కాబట్టి, ఆయన నిత్యముక్త బుద్ధ
స్వభావం కలిగినటువంటి వాడు కాబట్టి, సర్వవ్యాపకుడైనటువంటి వాడు కాబట్టి, ఆయన యొక్క ఆ తేజస్సులో ఉండేటువంటి బలము. ఉదాహరణకి మనకి సూర్యుడి కాంతి ఉందనుకోండి, సూర్యుడి కాంతి తేజస్సు, మామూలుగా వెలుగు. ఆ వెలుగులో ఆ కాంతిలో కొంత స్ట్రెంగ్త్ ఉంటుంది. అదే ఇన్ఫ్రారెడ్ ఉందనుకోండి, ఇన్ఫ్రారెడ్ అనేటువంటి దానికి అంత బలం ఉండదు. అదే ఎక్స్రేస్ అనుకోండి, చాలా బలంగా లోపలికి పెనిట్రేట్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి అవి ఓజోనిధులైనటువంటివి. అంటే కాంతితో పాటు కాంతిలో ఉండేటువంటి బలానికి నిధి స్వరూపమైనటువంటివి అమ్మా అవి. అవి అతసిక కుసుమావభాసౌ. అతసి అంటే నల్ల అవిసె పువ్వులు అన్నమాట. నల్ల అవిసె పుష్పాలు ఏ విధంగా అయితే ఉంటాయో అటువంటి నిగనిగా మెరిసిపోయేటువంటి అసీత అంటే నల్లనైనటువంటి ఆ కాంతితో మెరిసిపోయేటువంటివి. తరువాత అవభాసవు. అనుకోండి, అవ అంటే రక్షించుట అనేటువంటి అర్థం ఉంది. భా అంటే వెలుగులు. అంటే ఆ వెలుగు ఏమిటి చేస్తుందంటే రక్షిస్తూ ఉండేటువంటిది అని కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు. అతసిక కుసుమ అవభాసౌ ఓజోనిధి. అటువంటి ఆయన యొక్క ఊరువులు ఎలా వేశాడంటే సుపర్ణ భుజ. సుపర్ణుడు అంటే గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడు యొక్క భుజములయందు భుజయో అధిశోభమాన, అధిష్ఠించి అటు ఇటు కాళ్ళు వేసి శోభమాన, చాలా శోభగా వెలిగిపోతూ ఉండేటువంటి విధంగా ఆయన గరుత్మంతుడి మీద కూర్చుని ఉన్నాడమ్మా. అలా కూర్చుని ఉన్నప్పుడు ఆయన కట్టుకున్నటువంటి పంచసంగీతం మరి పీత కౌశేయవాస సహా కదా. ఆ పీతవాసం ఎక్కడి దాకా వెళ్ళిందంటే వ్యాలంబి పీతవర వాససి. వ్యాలంబిత, ఆయన నడ్డి దగ్గర నుంచి అది కట్టుకున్నాడు. మొలనూలు ఉంది, మొలనూలు నుంచి ఆయన గరుత్మంతుడి మీద ఇటు అటు కాళ్ళు వేసి కూర్చున్నాడు. ఓజోనిధి అయినటువంటివి, అతసికాకుసుమ అవభాసమైనటువంటివి. తరువాత ఆయన ఇటు అటు కూర్చున్నప్పుడు అవి ఆ పంచె వ్యాలంబి పీత అంటే పసుపచ్చనటువంటి వర అంటే వరించదగినటువంటివి. అంటే ఆ పీత వస్త్రాన్ని కూడా మనం వరించాలి. అంటే దానిని కూడా మనం మనసులో దానిని వరిస్తూ ఉండాలి. ఆ వస్త్రాన్ని కూడా మన మనసు వరించాలి. వర అంటే శ్రేష్టమైనటువంటిది అని కూడా అర్థం. కాబట్టి పీత వర అంటే పసుపు పచ్చగా ఉండినటువంటి శ్రేష్టమైనటువంటి ఆ వాససి, ఆ పంచె వర్తమాన, అది ఎక్కడి వరకు, కింద వరకు వేలాడుతూ ఉందిట, మణికట్టు వరకు, అంతవరకు వేలాడుతూ ఉంది. అంటే గరుత్మంతుడి మీద రెండు భుజాలు ఇలా వేసి మహత్తరమైనటువంటి తేజోతో విరాజిల్లుతూ ఓజస్సుతో విరాజిల్లుతూ ఉండేటువంటి ఆ తొడలతో ఉన్నప్పుడు ఆ పంచె ఆ రెండు కాళ్ళ మణికట్టుల వరకు కూడా బాగా వేలాడుతూ ఉందమ్మా. అటువంటి సమయంలో మనం అప్పుడు కూర్చున్న పొజిషన్లో చూసేటప్పటికీ మొలనూలు కనిపిస్తుంది కదా. కాంచీ కలాప పరిరంభే నితంబింబం వర్తమాన కాంచీకలాప పరిరంభించిన చుట్టూ ఇలా గట్టిగా మనం చేతులతో ఎవరినైనా గట్టిగా ఇలా కౌలింగ్ పరిరంభం అంటాం, అలా గట్టిగా కలుచుకున్నట్టుగా ఆయన యొక్క ఆ నడ్డి చుట్టూ అది ఉన్నప్పుడు అప్పుడు ఆయన వెనుక భాగము నితంబ బింబం, ఆ నితంబ బింబాన్ని, ఆ వెనక భాగాన్ని ధ్యానించాలమ్మా అన్నాడు. అంటే ఇప్పుడు ఏమైందన్నమాట, ఆయన గరుత్మంతుడి మీద కూర్చున్నాడు. ఆ తొడలు కూడా అతసి పుష్ప సంకాశంలా ఉన్నాయి. తర్వాత చాలా బలం ఓజోనిధులైనటువంటివి. ఆ పంచంతా పీత వరవాససి, వరించదగ్గ శ్రేష్టమైనటువంటిది. అది ఆయన ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి వేదమే ఆత్మగా కలిగినటువంటి ఆ ఆత్మను అధిష్ఠించినటువంటి, అంటే వేద సారాన్ని అధిష్ఠించినటువంటి, వేదంలో ఉండేటువంటి ప్రతి మంత్రము, వేదాల్లో ఉండేటువంటి ప్రతి భావము, అంతరార్థం అన్నిటికీ కూడా అధిష్ఠించి ఉన్నటువంటి వాడు. కాబట్టి వేదాత్మ భేగేశ్వర అయినటువంటి ఆ పరమాత్మనమ్మ ధ్యానించాలి అని చెప్పిన తరువాత ఇప్పుడు ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏమిటి అంటే ఆయన యొక్క నాభి మండలాన్ని,
ఆ నాభిమండలం గురించి ఆయన దేవహూతి యొక్క మనసుని, దేవహూతి యొక్క దృష్టిని, అదేవిధంగా మనలాంటి సామాన్యమైనటువంటి మానవుల యొక్క దృష్టిని ఒక్కొక్క అంగం మీద ఏ విధంగా అయితే మనం కాన్సన్ట్రేట్ చేసి ధ్యానం చేయాలో అనేటువంటి విషయాన్ని చెప్తూ, నాభిహ్రదం భువనకోశగుహోదరస్థం యత్రాత్మయోని ధిషణాఖిలలోకపద్మం వ్యూఢం హరిన్మణి వృషస్తనయోరుముష్య ధ్యాయేద్వయం విశదహారమయూఖగౌరం. ఇక్కడ రెండు విషయాల్ని కపిల మహర్షి తల్లి అయినటువంటి దేవహూతికి చెప్తున్నాడు. ఆముష్య అంటే అమ్మ శ్రీహరి యొక్క భువన కోశ గుహ ఉదరస్థం. అమ్మ భువన కోశాలు ఉన్నాయే, ఈ 14 భువనాలు అనేటువంటి కోశాలు ఉన్నాయే, ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి అంటే మనకు మామూలుగా తెలుసుగా భాగవతంలో ఆయన యొక్క నాభిలో నుంచి వచ్చినటువంటి పద్మంలో బ్రహ్మగారు పుట్టారు. బ్రహ్మగారి యొక్క సృష్టిలో నుంచి 14 భువన వలయాలు కూడా వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి అన్నమాట ఇవన్నీ కూడా? భువన కోశ గుహ ఉదరస్థం, ఇవన్నీ కూడా ఆయన యొక్క ఉదరంలో ఉన్నవే. సమస్తమైనటువంటి బ్రహ్మాండాలు కూడా తన ఉదరంలోనే ఉన్నాయి, తన పొట్టలోనే ఉన్నాయి. ఆ పొట్టలో ఉండేటువంటి ఆ బ్రహ్మాండాలు అన్నీ కూడా ఏ విధంగా బయటకు వస్తాయి అంటే నాభిలో నుంచి బయటకు వస్తాయి. అందువల్ల అటువంటి నాభిని అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి బ్రహ్మాండ మండలాలని కానీ మనం ఒకసారి ఊహించుకున్నట్లయితే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయా అని చెప్పి మనం అలా చూస్తూ ఉండేటప్పటికీ అవన్నీ కూడా పద్మాల కింద ఉన్నప్పుడు ఆ పద్మాలన్నీ కూడా ఒక నాళం ద్వారా ఆ శ్రీహరి యొక్క నాభిలోకి రూట్ అవుతుంది అన్నమాట. అది మూల కారణం అవుతుంది. అందులో నుంచి ఇవన్నీ వచ్చాయి. కాబట్టి భువన కోశ గుహ ఉదరస్థం, ఆయన యొక్క ఉదరంలో ఉండేటువంటి అది ఎక్కడుంది, ఆ కోశాలన్నీ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చా? నాభిహ్రదం. నాభి అంటే బొడ్డు, ఆ నావల్ అంటాను చూసారా, ఆ నావల్ ఆ బొడ్డు అనమాట. ఆ బొడ్డు అనేటువంటి హ్రదం ఒక పెద్ద చెరువు అనమాట. అందుకని అమ్మవారి సౌందర్యలహరిలో కూడా గంగా హ్రదమివ అంటారు. అమ్మ 3 సార్లు రౌండ్ చుడుతూ అంటే 3 రకాలైనటువంటి సుడిగుండాలలాగా ఉండేటువంటి నీ నాభి ఈ ధ్యానానికి యోగ్యమైనది అని చెప్పి సౌందర్యలో శంకర్ల వారు చెప్పినట్టుగా నాభిహ్రదం చాలా, నాభి అంటే చాలా లోతైనటువంటి పెద్ద చెరువు లాంటి, హ్రదము అంటే ఒక చెరువు, ఒక సరస్సు లాంటిది అనుకుందాం. అటువంటి దాంట్లో నుంచి అందులో నుంచి ఎత్ర దేని ఎందైతే ఆత్మయోని ధిషిళ అఖిల లోకపద్మం, ఆత్మయో అంటే తనలో నుంచే పుట్టినటువంటి అఖిల లోక పద్మం, సమస్తమైనటువంటి లోకాలన్నిటికీ కూడా స్థానమైనటువంటి ఆ పద్మం ఏదైతే ఉందో ఆ పద్మం బ్రహ్మగారికి నివాసం ఉండేటువంటిది. ఆ పద్మం మనం చేసుకున్నాం. ఈ పద్మమే సకలమైనటువంటి లోకాల యొక్క స్వరూపాలు. అంటే పద్మం ఏమవుతుంది, వికసిస్తూ ఉంటుంది, వాటిని ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది పద్మం. కాబట్టి ది లోకాస్ ఆర్ ఎక్స్పాండింగ్. మామూలుగా ఎక్స్పాండింగ్ యూనివర్స్ అనేటువంటి సిద్ధాంతం కూడా మనకు ఉంది సైన్స్లో. కాబట్టి ఇది ఎక్స్పాన్షన్ ఆఫ్ డిఫరెంట్ లేయర్స్ ఇన్ ది క్రియేషన్. కాబట్టి అందువల్ల అవి ఏమిటవుతాయంటే అలా ఎక్స్పాండ్ అవుతూ ఉండేటప్పుడు ఈ హ్రదము నీళ్లు ఉన్నాయి. నీళ్లు అంటే ఇక్కడ ప్రాణములు అని అర్థం. మామూలుగా సైన్స్లో కూడా ఏం చెప్తారంటే సమస్తమైనటువంటి జీవరాశుల యొక్క ఉత్పత్తికి కారణం నీరు. అతి సాధారణమైనటువంటి బయలాజికల్ ఎగ్జాంపుల్ ఏమిటంటే సముద్ర జలాల్లో నుంచి సోడియం క్లోరైడ్ రకరకాలైనటువంటి సాల్ట్స్ ఉండడం వల్ల వాటిల ద్వారా 84 లక్షల జీవరాశులు కూడా సముద్రంలో నుంచి ఉత్పన్నమయ్యాయి. అందువల్లే మనకి ఈ సముద్రం అనేటువంటి దాంట్లోంచే సృష్టి వచ్చిందని భాగవతం ఎప్పుడు ఆల్రెడీ ప్రతిసారి చెప్తూనే ఉండేటువంటి విశేషం. కాబట్టి ఆత్మయోని ధిషణ అఖిల లోకపద్మం, అఖిల లోకపద్మం సకల లోకాలు కూడా అందులో నుంచి వచ్చినటువంటి ఆ పద్మం వ్యూఢం ఎక్కడైతే మొలిచిందో, ఎక్కడి నుంచి మొలిచింది అది అంటే ఆముష్య భువన కోశ ఉదరస్థం నాభిహ్రదం.
ఆ భువన కోశాలన్నీ కూడా శ్రీమన్నారాయణుడి యొక్క ఉదరంలో ఉండేటువంటి నాభిలో నుంచి వ్యూఢం ఈ పద్మం మొలిచింది, అది బ్రహ్మగారి యొక్క నివాస స్థానం అయిందమ్మా అని చెప్పి నాభిలో నుంచి పుట్టినటువంటి సమస్త లోకాలకు సంకేతంగా ఉండేటువంటి మహాపద్మం, ఆ పద్మంలో చతుర్ముఖుడైనటువంటి బ్రహ్మదేవుడు, ఆ బ్రహ్మదేవుడి ద్వారా జనింపబడినటువంటి సృష్టించబడినటువంటి లోకాల యొక్క దర్శనం కలిగిందిగా ఈ శ్లోకంలో ఈ చదువుతూ ఉండేటప్పటికీ. అంటే ఏమిటి జరుగుతోందన్నమాట, పరమాత్మ అనేటువంటి వాడు ఒక సాకార రూపంగా లిమిటెడ్గా కాకుండా మన ఊహని, మన యొక్క పెర్సెప్షన్ లెవెల్స్ని ఈ విధంగా కనిపించి విస్తృతపరచాలి అనేటువంటి ఉద్దేశంతో కపిల మహర్షి తల్లికి ఈ విధంగా వర్ణన చేస్తున్నాడు. మామూలుగా వర్ణన చేసేటువంటి కమలంలో నుంచి బ్రహ్మగారు పుట్టాడు, బ్రహ్మగారు సృష్టి చేశాడు, ఆ లోకాలన్నీ ఉన్నాయి అనేటువంటిది మామూలుగా కథాపరంగా ఆ విధంగా వెళ్తూ ఉంటుంది. అయిన తర్వాత ఇప్పుడు హరిన్ మణి వృషస్తనయో అవి విషదహారమయూఖ గౌరం ధ్యాయేతే. అమ్మా ఇప్పుడు ఆయన యొక్క వక్షస్థలం దగ్గరికి రా. మొన్నటికని చూసాం, వనమాల చూసాం, తర్వాత శ్రీవత్సం చూసాం, కౌస్తుభం చూసాం. ఇవన్నీ చూసిన తర్వాత హరిన్ మణి వృషస్తనయో, గొప్ప పచ్చలు లాంటివి అన్నమాట. అంటే పచ్చలు ఏ విధంగా అయితే పచ్చగా ఉంటాయో ఆ విధంగా స్తనయోహో, ఆయన యొక్క ఉరస్థలంలో ఉండేటువంటి ఆయన యొక్క స్తనములు రెండూ కూడా పచ్చల్లాగా మెరిసిపోతూ ఉన్నాయమ్మా. అలా మెరిసిపోతూ ఉండేటువంటి ఆ స్తనమండలం మీద విషదంగా అంటే చాలా వెరీ క్లియర్గా, వెరీ డాజిలింగ్గా, వెరీ రేడియంట్గా విషద హారముల చేత మయూఖ అంటే కిరణాలు అనమాట. ఆయన పచ్చల వంటి తన స్తనమండలం మీద ధరించినటువంటివి బాగా వ్యాపించేటువంటి కాంతి కలిగినటువంటి హారములయు గౌరవ వర్ణం కలిగినటువంటి ఆ హారాలను ధ్యాయేత్ ద్వయం, ఆ హారముల యొక్క ఆ స్తనముల యొక్క ద్వయాన్ని అమ్మా ధ్యాయేత్ ధ్యానించాలమ్మా అన్నాడు. నాభిహ్రదం భువనకోశ గుహోదరస్థం యత్రాత్మయోని ధిషణాఖిల లోకపద్మం వ్యూఢం హరిన్ మణి వృషస్తనయోరముష్య ధ్యాయేద్వయం స్థానద్వయం ధ్యాయేత్ విషదహార మయూఖ గౌరం. మయూఖం అంటే కాంతి కిరణాలతో ఉండేటువంటి ధ్యానించాలమ్మా అన్నాడు. అంటే ఇప్పుడు ఏమైందన్న వక్షస్థలం మీద వనమాల, అనేక రకాలైనటువంటి భూషణాలు, అదేవిధంగా శ్రీవత్సం, కౌస్తుభం, ఆ తరువాత అమ్మవారి యొక్క దర్శనం, ఈ సమస్తమైనటువంటి లోకాలు, బ్రహ్మ కూర్చునేటువంటి మహాపద్మం, లోకాల యొక్క సృష్టి, ఇవన్నీ కూడా వాటినన్నిటినీ కూడా ఒకేసారి ఒక సాకార రూపాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నట్టుగా కపిల మహర్షి దేవహూతికి అని చెప్తూ ఉంటే, అప్పుడు మన యొక్క శ్రద్ధ, మన యొక్క భక్తి, మన యొక్క ధ్యానం, మన యొక్క అభావం ఆ విధంగా విస్తారం చేసేటువంటి మహత్తరమైనటువంటి విశేషం కలిగినటువంటిది. భాగవతంలో ఉండేటువంటి ప్రతి శ్లోకము కూడా ఆ విధంగా ఉన్నటువంటి ఆయన తర్వాత శ్లోకంలో 26వ శ్లోకంలో వక్షోధివాసమృషభశ్చ మహావిభూతే పుంసాం మనోనయన నివృతిమాదధానం కంఠం చ కౌస్తుభమణే అధిభూషణార్థం కుర్యాన్మనస్య అఖిల లోక నమస్కృతస్య. అమ్మా ఇటువంటి శ్రీహరి ఉన్నాడు చూసావా, ఈయన దేవశ్రేష్ఠుడు, దేవతలందరిలో కూడా శ్రేష్టమైనటువంటి వాడు. అంటే దేవతలు అంటే మామూలుగా మనం ఆకారాలతో చూసుకున్నట్లయితే సమస్తమైనటువంటి దేవతల్లో శ్రేష్టమైనటువంటి వాడు. అదేవిధంగా మానవుల్లో ఉన్నారంట, అందులో మానవులు ఉన్నప్పుడు అందులో ఈయన చాలా శ్రేష్టమైనటువంటి వాడు, చాలా మంచివాడండి అంటుంటాం. ఇది మామూలుగా అర్థం. దివ్యతి ఇది దేవ, వెలుగుల పుంజాలన్నిటిలో కూడా మహత్తరమైనటువంటి శ్రేష్టమైనటువంటి వెలుగు దేవవరిష్టస్య, దేవవరిష్ఠుడైన అటువంటి శ్రీహరికి
సర్వలోకాలు కూడా నమస్కరించదగినటువంటి వాడు. అంటే మనం ఎవరికి నమస్కారం పెట్టాలంటే దేవవరిష్ఠుడైనటువంటి ఆ శ్రీహరికి నమస్కారం పెట్టాలమ్మా. ఆయన వక్షస్థలం ఉందే అది మహాలక్ష్మి యొక్క నివాస స్థలం. అది ధ్యాతల మనస్సునకు కళ్ళకు ఆనందం కలిగిస్తుందమ్మా వక్షస్థలం. ఆ వక్షస్థలంలో నివాసం ఉండేటువంటి శ్రీలక్ష్మి మహాలక్ష్మి కూడా ధ్యాత ధ్యాన ధ్యాతృధ్యేయస్వరూప అని ఉందిగా అమ్మవారి నామాల్లో. ధ్యాత ధ్యానించేటువంటి వాడు తాను ధ్యానము కింద మారిపోతాడు, ఆ ధ్యానించేటువంటి వస్తువు కింద కూడా మారిపోతాడు. దాని యొక్క స్థితి ఏమిటి అంటే ఆనందం. కాబట్టి అటువంటి ధ్యాతల మనస్సుకు ఆనందం కలిగించేటువంటి వాడు. తర్వాత అమ్మ ఆయన కంఠంలో కౌస్తుభమణి శోభ కూడా తెచ్చిపెడుతుంది. అటువంటి కౌస్తుభమణితో కూడుకున్నటువంటి ఆ శ్రీహరిని మనం ధ్యానం చేయాలి అన్నాడు. రేపటి కార్యక్రమంలో మిగతా శ్లోకాలతో వస్తాను.